మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి వెనక్కి వచ్చినప్పుడు ఈ రాజులందరూ కూడాను ఆయనతో పాటు శ్రీకృష్ణుడి నగరానికి విచ్చేయడం, ద్వారకా నగరాన్ని మేము చూడాలని అనుకుంటున్నాం అని చెప్పడం, వారందరినీ ఆహ్వానించి వారందరికీ అతిథి సత్కారాలన్నీ చేసి వారితో ఇష్టాగోష్ఠి చేస్తున్న సమయంలో నారద మహర్షి అక్కడికి రావడం, ఆయన శ్రీకృష్ణుడితోటి ఒక రహస్య సంభాషణని చేయడం, దాని అర్థం ఏమిటి అని శ్రీకృష్ణుడిని ఈ రాజులంతా అడగడం. అప్పుడు శ్రీకృష్ణుడు నా ముఖం ద్వారా ఎందుకు, నారదుడే మీకు దాని గురించి చెప్తారు అంటూ నారదుడి వైపు చూడడం. అప్పుడు నారదుడిని వీళ్ళందరూ ప్రార్థించగా ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఏంటిది? మహారాజులారా, మొన్నీ మధ్య యథావిధిగా గంగానదిలో ప్రాతకాల వేళ త్రిషవణ స్నానం చేస్తున్నాను. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. క్రోసుడు దూరం వ్యాపించిన పెద్ద తాబేలొకటి కొండలాగా గంగానదిలో తేలుతూ నా దగ్గరికి వచ్చింది. నేను దాని శరీరాన్ని ప్రేమగా ఆదరంగా నిమిరాను. అడిగాను ఇలా, కూర్మరాజా, అత్యద్భుతమైన నెమ్మేనుతోటి ఎలాంటి భయం లేకుండా హాయిగా ఒక్కడివే సంచరిస్తున్నావు. ధన్యత అంటే నీదే. కొండపడినా నీకేం కాదు. చీమ చిటుక్కుమంటే చాలు, పాదాలు శిరస్సు తోక తటాలను లోపలికి లాక్కుంటావు. నిశ్చలంగా నిలుస్తావు. మరుక్షణంలోనే మెరుపులా మాయమైపోతావు. నీలా మిగిలిన ప్రాణులు ఇలా అనాయాస విహరించగలరా చెప్పు అంటూ నా పొగడ్తలకి పొంగలేదు ఆ కూర్మం. అందిలాగా, మహాపురుష, నన్ను చూసి ఆశ్చర్యపోతున్నావా? నేనెంత, నా శరీరం ఎంత, నా ధన్యత ఏమాత్రం? నన్ను మించిన అనేక మహాజలచరాలతోటి ఈ గంగాదేవి అత్యంత ధన్యతతోటి కృతార్థతతోటి అలరాడుతోంది. అది గ్రహించు అన్నాడు. నిజమే,
తాబేలు గొప్పగా చెప్పింది అని అనిపించింది. గంగాదేవిని సమీపించాను. ఆవిడతో అన్నాను ఇలాగా, తల్లి, నువ్వెంతో ధన్యురాలు అని. నా మాటకి సన్నగా నవ్వింది గంగాదేవి. నా పొగడ్తలు అసలు పట్టించుకోలేదు. ఆవిడిలా అంది, ఎంత మాట అన్నావు అన్నా, నేనేం ధన్యురాలని? నాకన్నా పెద్దవైన అనేక నదులు తనలోకి ప్రవహించిన పల్లెత్తు మాట అనక కెరటాలతోటి ఆకాశాన్ని ఎగిసిపడితే సాగరుడు నాకన్నా ధన్యుడు అంది. అవునవును అన్నాను. సాగరుడిని సమీపించాను. అన్నాను ఇలాగా, సాగరా, మహా ఆశ్చర్యాలకు నువ్వు ఆలవాలం. నీలాంటి వాడు లోకంలో ఇంకొకడు లేడు. నీ భాగ్యమే భాగ్యం అన్నాడు. ఆపు మునీంద్ర, ఎందుకు ఈ అభినందనలు అన్నాడు సాగరుడు. పెద్దగా నవ్వి ఇలా అన్నాడు, నాలో ఆశ్చర్యం ఏముంది? ఆశ్చర్యం అంతా ఆ భూదేవిదే. నన్ను భరిస్తున్న భూదేవి కన్నా పరమాశ్చర్యం ప్రపంచంలో మరొకట్లేదు. కాబట్టి గొప్పతనం అంతా ఆ భూదేవిదే అన్నాడు. భూదేవిని సమీపించాను, నమస్కరించాను. ఆవిడతో అన్నాను ఇలా, తల్లి, లోకాన్ని ధరించిన నువ్వు ధన్యురాలివి. ఓర్మి అన్నది నిన్ను చూసి నేర్చుకోవాలి. నీకు సమానమైంది ఏమీ లేదు అన్నాను. అయ్యయ్యో, తప్పు మునివర్య, అంత మాటనకు. నా ఉనికికి కులపర్వతాలే కదా కారణం. అవే నన్ను ధరిస్తున్నవి. నాకంటే కులగిరులే గొప్పవి. ధన్యత వాటిదే అంది భూదేవి. కులగిరుల్ని సమీపించారప్పుడు అన్నానిలాగా, మహనీయులారా, చిత్ర విచిత్రమైన గనులు కోకొల్లలు మీలో ఉన్నాయి. బంగారము వెండి ఆదిగా అనేక లోహాలు మీలోంచే తీయాలి. మీకన్నా అదృష్టవంతులు లేరు. ఎంత మాట, ఎంత మాట! తప్పు నారదా, ఈ సృష్టికి కారణభూతుడు ఆ బ్రహ్మ. అతని అద్భుత సృష్టిలో మేమెంత, మా ఉనికెంత? మమ్మల్ని పొగిడి ఆయుక్షీణం చేయకయ్యా. అందరిలోనూ ధన్యుడు ఆ బ్రహ్మే అన్నాయి కులగిరులు. అవునవును, సృష్టికి మూలకారుడు బ్రహ్మ. ఆ బ్రహ్మను మించిన వారు లేరనుకున్నాను నేను. కీర్తిస్తూ బ్రహ్మను సమీపించాను. అతనికి సాష్టాంగ నమస్కారం చేశాను. అన్నానిలాగా, పితామహ, నువ్వు పరమధన్యుడివి. దేవతల్లో గాని దైత్యుల్లో గాని నరులు స్థావర జంగమాల్లో గాని నీతో సరిపోర్చగలవారు ఎవరూ లేరు. వీరందరినీ నువ్వు అవలీలగా సృష్టిస్తున్నావు. నువ్వు ఆదిదేవుడు. నిన్ను మించిన దేవుడు లేడు అన్నాను. తప్పు నారదా, చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు అనాల్సిన మాటలు కావేవి. నాకన్నా పరమధన్యమైనవి చాలా ఉన్నాయి ఈ లోకంలో. అందులో వేదాలు ప్రథమం. అవంటే నాకు చాలా గౌరవం. ఈ సమస్త లోకాలను అవే సంరక్షిస్తున్నాయి. అంతేకాదు, నాకు సృష్టి శక్తిని కలిగించినవి కూడా అవే అన్నాడు బ్రహ్మ. నేను ఆశ్చర్యపోయాను. వేదాలను ఆరాధించాను. వాటిని సాక్షాత్కరింపు చేసుకున్నాను. నమస్కరించి వారితో ఇలా అన్నాను, వేదపురుషులారా, మీ ప్రభావంతో లోకయాత్ర కొనసాగుతోంది. మీకంటే ధన్యులు ఈ లోకంలో ఇంకెవరు లేరు. ఆ బ్రహ్మే ఈ మాట నాతో అన్నారు. నారద, అభిమానంతో ఆ బ్రహ్మ మమ్మల్ని కీర్తించవచ్చు. అతను కీర్తించినంత మాత్రాన మేము గొప్పవారం అయిపోతామా? మాకంతటి ధన్యత ఎక్కడిది? సర్వవిధాల సమగ్రమైనవి యజ్ఞాలు. మాకంటే యజ్ఞాలే గొప్పవి, మహాధన్యమైనవి. ఆ ఉనికి అంతా ఆ యజ్ఞాల కోసమే. యజ్ఞాలు లేనప్పుడు మేము లేము, మా ప్రభావము లేదు. యజ్ఞాలే మాకు శరణ్యాలు అన్నారు వేదపురుషులు. అప్పుడు నేను మహాతపశక్తితోటి యజ్ఞాలన్నింటినీ సాక్షాత్కరింపజేసుకుని వారికి నమస్కరించి ఇలా అన్నాను, యజ్ఞపురుషులారా, దేవతలాదిగా జీవకోటికి అంతటికీ మీ వల్లనే సంపూర్ణ సంతృప్తి కలుగుతోంది. మీరంతా అగ్నిష్టోమాది నామధేయాలతోటి ప్రసిద్ధులై సాటిలేని స్వర్లోకాన్ని నివాసం సౌఖ్యం కలిగిస్తున్నారు. మీ ప్రభావాన్ని నేనెంత స్తుతించినా అది న్యూనోక్తి కాగలదు. అనగానే వాళ్ళు, దేవర్షి, మమ్మల్ని అనవసరంగా వినిపిస్తున్నావయ్యా. మాకు ఆత్మభూతుడు ఆ మహావిష్ణు. ఆ మహనీయుడు ఆదుకుని సంరక్షించినప్పుడే ఏ విధంగా అడ్డంకులు లేకుండా మేము ముందుకు పోతున్నాం. మాకు సంబంధించిన అగ్ని, హవిస్సు, మంత్రతంత్రాలు, నిధులు అన్నీ ఆ మహావిష్ణువి. ఆ కారణంగానే అతని ధన్యుడు, పరమాశ్చర్య స్వరూపుడు శ్రీ విష్ణువే అన్నారు యజ్ఞపురుషులు. ఆ మాటలకి మహదానంద భరితుడినైపోయాను. నేను ఇక్కడికి వచ్చాను. శ్రీకృష్ణుని సందర్శించి ఊర్మాదులైన మహనీయులతోటి నడిచిన వృత్తాంతాన్నంతా నీకెవరికీ వినపడకుండా ఆ దేవుడికి వినిపించాను. ఆ దేవుడు అది విని, యజ్ఞమయుణ్ణి అన్నది నిజమే కాని అది సంపూర్ణ దక్షిణతోటి మేళవించినప్పుడే నా స్వరూపం సాక్షాత్కరిస్తుంది అని చెప్పాడు నాకు. అది కూడా మీకెవరికీ వినిపించుండదు. ఆఖరి మాటలే మీకు వినిపించుంటాయి అన్నారు. అనగానే అవునవును అన్నారు రాజులంతా. అద్భుతం, అమోఘం అన్నారు. విన్న కథకి ఆనందించారు. నారదుణ్ణి అనేక విధాలుగా సత్కరించారు. అతనికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించారు. కృష్ణుడు కూడా మళ్ళీ నారదుణ్ణి సత్కరించాడు. ఆ సత్కారాన్ని కూడా అందుకుని సెలవు తీసుకున్నాడు నారదుడు.
ఆకాశ మార్గాన స్వకీయ ఆశ్రమానికి చేరుకున్నాడు. నారదుడు అటు నిష్క్రమించగానే రాజుల్లో కొందరు తమలో తాము చర్చించుకున్నారు. శ్రీకృష్ణుడు ఇంతటి మహనీయుడా, శ్రీకృష్ణుడిని చూసి మనం ధన్యులం అయ్యాం అయితే అనుకున్నారు. అతనికి సాష్టాంగ నమస్కారాలు చేశారు, కీర్తించారు అతన్ని. మరికొందరు విన్నదంతా పుక్కిటి పురాణం అని కొట్టిపారేశారు. ఆశ్చర్యపూరితులై హూంకరించారు. వారు వీరు అందరూ కృష్ణుడిని వీడుకున్నారు. తమ తమ దేశానికి తరలిపోయారు. కృష్ణుడు యథావిధిగా ప్రజాపరిరక్షణ తత్పరుడైనాడు అంటూ ఆగారు వైశంపాయనుల వారు. అతను అలా ఆగడం అమృతధార ఆగినట్టు అనిపించింది జనమేజయుడికి. వేడుకున్నాడు ఇలా, మునీంద్ర, మా పితామహులందరూ శ్రీకృష్ణుని సాంగత్యం వల్ల పునీతులైనారు. వారి కథలు ఆలకించి నేను ధన్యుణ్ణయ్యాను. అంతేకాదు, మీ హరికథాశ్రవణం వల్ల నా పాపాలన్నీ పటాపంచలయ్యే. ఇక నాకు ఇహలోక పరలోక సౌఖ్యాలని అనాయాసంగా లభిస్తాయి. అయితే నాకింకా ఈ హరికథ గానం వినాలనిపిస్తోంది. చెప్పు మునీంద్ర, శ్రీహరి కథలు ఇంకా వినిపించు అన్నాడు. తప్పకుండా అన్నారు వైశంపాయనుల వారు. చెప్పనారంభించారు ఇలాగా. మహారాజా, కౌరవ పితామహుడు భీష్ముడు శరతల్పంపై ఉన్న సమయంలో అతను పరిపూర్ణ ప్రేమ ఆదరాలతోటి ధర్మనందునికి అనేక ధర్మ సూక్ష్మాలను ఉపదేశించాడు. అదే సమయంలో అర్జునుడు తాను ప్రత్యక్షంగా చూసిన శ్రీకృష్ణుడి మహిమను కూడాను అగ్రజుడు ధర్మజుడికి వినిపించాడు. అదే నీకు ఇప్పుడు చెప్తాను విను అన్నాడు. ధర్మరాజుతోటి అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు అంటూ చెప్పడం మొదలుపెట్టారు. అగ్రజ, నీకు గుర్తుందా, నీ అనుమతితో నేను ఒకనాడు శ్రీకృష్ణదేవుణ్ణి సందర్శించి యాదవ ప్రముఖుల సత్కారాలన్నీ అందుకున్నాను. అందుకుని శ్రీకృష్ణుని మందిరంలోనే కొన్నాళ్లు ఉన్నాను. అప్పట్లో కృష్ణుడు ఒక యజ్ఞం చెయ్యాలని సంకల్పించి దీక్ష స్వీకరించాడు. అది అత్యద్భుతం. స్వయంగా యజ్ఞకర్త, యజ్ఞ ఫలప్రదుడు అయిన కృష్ణుడు తాను యజ్ఞదీక్ష స్వీకరించడం నాకు పరమ ఆశ్చర్యాన్ని కలిగించింది. 100 కొద్దీ పశువులు యూపస్తంభాలను అలంకరించే. త్రేతాగ్నులు మహాతేజస్సుతోటి ప్రతిరుళ్ళే. ఉద్గాత సామసూక్తాలు గంభీర మధురస్వరాలతోటి పఠించాడు. సదస్సులు ఆయా క్రియాకలాపాలన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. అమరులు ఆనంద వ్యవసులై ఆ యాగాన్ని వేణ్ణోళ్ల వినిపించారు. భక్ష భోజ్యాదులతోటి భూసుర సంతర్పణలతోటి ఆ క్రతువు అతిలోక వైభవంతో వెలసిల్లింది. ఆనాడు ఓ సంఘటన జరిగింది. బ్రాహ్మణుడొకడు అత్యంత దీనంగా శ్రీకృష్ణుని ముందు నిలిచాడు. గద్గద స్వరంతోటి ఇలా అన్నాడు. దేవా, నాదొక విజ్ఞప్తి, దయచేసి విను. నా భార్య పుత్రుని ప్రసవించిన మరుక్షణంలోనే ఎవరో దుర్మార్గుడు వచ్చి వాడిని అపహరించుకుపోతున్నాడు. పట్టుకుని పారిపోతున్నాడు. ఇప్పటికి 3 కుమారులను అపహరించాడతను. ఇప్పుడు మళ్లీ నా భార్య ప్రసవించే సమయం వచ్చింది. వాడు మళ్లీ వచ్చి ఈ బిడ్డను ఎత్తుకుపోతాడేమోనని భయంగా ఉంది. నువ్వు నా భయాన్ని తొలగించాలి. జగద్రక్షకుడు, ఆ పసిపాపణ్ణి నువ్వే కాపాడాలి. ధర్మాన్ని ప్రభువు సంరక్షిస్తే దానిలో 4వ భాగం సుకృతం అతనే స్వీకరిస్తాడని అందరికీ తెలిసిందే. నీకు తెలియంది కాదు అన్నారు. అవునన్నాడు కృష్ణుడు. రక్షించవని వేడుకుంటే నేనే కాదు ఎవరైనా రక్షించాలి. ఇది లోకధర్మం. ఆ పైన నువ్వు బ్రాహ్మణుడివి కూడాను. బ్రాహ్మణుల ఆపదలోనూ సత్వరం నివారించాలని పెద్దలు చెప్తారు. ఇప్పుడే ఈ క్షణమే నేను నీతో రావాలి. అయితే యజ్ఞదీక్షితుడినై ఉన్నాను. అందుకే ఆలోచనలో ఉన్నాను. యజ్ఞవిధి ఏం కావాలి అంటూ ఆలోచనలో పడ్డాడు కృష్ణుడు. సమస్యకు పరిష్కారం లభించలేనట్టుంది. అసహనంగా కనిపించాడు. కోపంతో కూడా రగిలిపోయాడు. నేనది గమనించాను అన్నానిలాగా. కృష్ణ, బ్రాహ్మణ కుమారుణ్ణి నేను కాపాడతాను. నన్ను పంపించు. నేను అతని ఆపదలు పోగొట్టి నీకు ఆనందాన్ని కలగదీస్తాను అన్నాడు. నీ వల్ల అవుతుందా అంటూ అడిగాడు కృష్ణుడు. సమాధానం ఏం చెప్పాలో తెలియక తల వంచుకున్న నన్ను జారిగా చూశాడేమో అన్నాడిలా కృష్ణుడు. అర్జున, ఇది చాలా కష్టతరమైన పని. నువ్వు చేయగలవు, కాని నువ్వొక్కడవే దీన్ని తలెత్తుకోవద్దు. బలరామ ప్రద్యుమ్నుల మినహాయించి మిగిలిన యాదవ ప్రముఖులని నీ వెంట తీసుకువెళ్ళు. కృష్ణుని ఆజ్ఞ మేరకు నేను అలాగే యాదవ ప్రముఖులతోటి వివిధ శస్త్రాస్త్ర సంపత్తితోటి బయలుదేరాను. బ్రాహ్మణుని ముందుంచుకుని నడిచాను. కొద్ది రోజులకి బ్రాహ్మణుని గ్రామానికి చేరుకున్నాం. మేమంతా అందరం అక్కడ విడుదల ఏర్పాటు చేసుకున్నాం. గ్రామం చుట్టూ సైన్యాన్ని నిలబెట్టి బ్రాహ్మణుని ఇంటి ముందు కూడా సైన్యాన్ని ఉంచాను. జాగ్రత్త అని కూడా హెచ్చరించాను. ఇంతలో తూర్పు దిక్కులో పరమ భయంకరంగా నక్కల ఊళ్ళు వినరాసాగాయి. అకాలంలో సంధ్యాంధకారం కమ్ముకుంది. సూర్యబింబం వెలవెలబోతూ కనిపించింది. పెద్ద శబ్దాలతోటి ఉల్కలు రాలిపడ్డాయి. ఈ దుశ్శకునాలన్నీ ఏమిటి అని గమనించి జరగరాందేదో జరగబోతోందని గ్రహించాను. సైన్యంతో సహా నేను అప్రమత్తున్నాను. అప్పుడేం జరిగిందంటే, ఏం జరిగింది అంటూ ఉత్కంఠగా ప్రశ్నించాడు ధర్మరాజు.
మరి ఏం జరిగిందో అన్నది మనం కూడా అంత ఉత్కంఠతోటి కూడా ఎదురు చూద్దాం. రేపు ఈ విషయాన్ని గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు.